నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు మెడ, వెన్ని అలాగే నడుము నొప్పితో బాధపడుతున్నారా? వెన్ను నొప్పికి కారణాలు ఏంటి? అలాగే ఎవరిలో ఎక్కువగా ఈ సమస్యలను మనం చూస్తూ ఉంటాం? అలాగే ఆర్థరైటిస్ అంటే ఏంటి, డిస్క్ సమస్యలు అంటే ఏంటి? ఇలాంటి వివరాలన్నింటికి మీకు చక్కటి సలహాలు సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అరుణ. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో నార్మల్గా వెన్ను నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఏదొచ్చినా చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ తీసుకుంటారు. ఎందుకంటే సరిగ్గా పడుకునేటప్పుడు పడుకోలేదనో, లేకపోతే వన్ సైడ్ ఎక్కువసేపు పడుకున్నాను అందుకే మెడ నొప్పి వస్తుందనో చాలామంది లైట్ తీసుకుంటారు. సో మెడ నొప్పిని, వెన్ను నొప్పిని అంత లైట్ తీసుకునే సమస్యలు అంటారా, కాదంటారా? సో బేసిక్గా అండి, నడుము నొప్పి కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, 1 నుంచి 2 వీక్స్లో ఉన్నట్లయితే కొంతవరకు సమస్య పెద్దగా లేదని వరి అవ్వకపోవచ్చు. కానీ కంటిన్యూగా ప్రాబ్లం వస్తూ ఉన్నట్టయితే కొందరికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి, కొందరికి అరుగుదల వల్ల కూడా నొప్పులు వస్తూ ఉంటాయండి. ఇవాళ రేపు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, మనం తీసుకునే జాగ్రత్తలు లేకపోవడం, ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం, వెయిట్ ఎక్కువ ఉండడం, హార్మోనల్ డిస్కంఫర్ట్స్ ఉండడం, ఇలాంటి వల్ల తొందరగా మనకు ఈ పెయిన్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పట్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 35 నుంచి 50 ఇయర్స్ వాళ్ళలో ఆ పైన ఎక్కువగా కనిపించేవి. ఇవాళ రేపు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డిస్టర్బెన్సెస్, ఐటీ పీపుల్, నైట్ షిఫ్ట్స్, ప్రాపర్గా డైట్, ఎక్సర్సైజ్ ఫాలో అవ్వని వాళ్ళకు 20+ నుంచి ఈ పెయిన్స్ అనేది చాలా స్టార్ట్ అవుతుంటుంది. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ మనం ఆక్యుపేషనల్ హజార్డ్స్గా కూడా చెప్పుకోవచ్చు అండి. కాన్స్టెంట్ సిట్టింగ్ పోస్చర్, డ్రైవింగ్ ఇలాంటివి, ఐటీ పీపుల్, సాఫ్ట్వేర్ వాళ్ళు, సిస్టమ్ ఎక్కువ యూజ్ చేసేవారు, ఇలాంటి వారిలో కూడా పెయిన్స్ అనేవి కంటిన్యూగా ఉంటుందండి. సో పెయిన్ సివియారిటీ, ఇంటెన్సిటీ బట్టి క్రానిక్ కండిషన్స్లో వెళ్ళకముందే మనం జాగ్రత్త పడినట్లయితే ప్రాబ్లం అనేది రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. కొందరిలో పెయిన్ ఇనీషియల్ ఫేజెస్లో స్టార్ట్ అవుతుంటుంది. స్టార్ట్ అయిన తర్వాత రెస్ట్ లేకపోయినా, ప్రాబ్లం చాలా చిన్నదే అనుకోవడం వల్ల పెయిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వైటమిన్ డి, విటమిన్ B12, కాల్షియం ఇలాంటి తగ్గడం వల్ల కూడా కొందరిలో పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్ పోస్చర్, బ్యాక్ పోస్చర్, స్లీపింగ్ టైంలో కూడా పట్టేయడం అలాంటివి చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా 3 to 6 మంత్స్లో పెయిన్ ఎక్కువైనట్లయితే వాటిని ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా తదుపరి మెడికేషన్ తీసుకున్నట్లయితే బెటర్గా ఉంటుందండి. ఓకే అండి. ఇప్పుడు నెక్ పెయిన్ తీసుకుంటే చాలా మందికి 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుంది. సమ్ ఎక్సర్సైజ్లు కానీ స్ట్రెచెస్ కానీ చేస్తే పోతుంది, బట్ అగైన్ మళ్ళీ అది రిపీట్ అవుతుంది. సో దీన్ని సీరియస్గా తీసుకోవాలంటారు? సో బేసిక్గా అండి, నెక్ పెయిన్ అనేది మనకు స్పాండిలైటిక్ చేంజెస్ వల్ల రావచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చండి. సో పిల్లల్లో ఈ మధ్య నెక్ పెయిన్ అనేది కామన్గా చూస్తూ ఉన్నాం. బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉండడం, వెయిట్ ఎక్కువగా మోయడం, సిస్టమ్ కానీ ఫోన్స్ ఎక్కువగా చూడడం, ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుందండి. పెయిన్ 1 days 2 days ఇలా ఉన్నట్లయితే మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేసినా, ప్రాపర్ పొజిషన్స్లో స్లీప్ ఇచ్చినా, ఎటువంటి పెయిన్ కిల్లర్స్ లేకుండానే కొంతవరకు ఓరల్ మసాజెస్ చేస్తే పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పెయిన్స్ కొంతమందిలో క్రానిక్ కండిషన్గా మారే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని తదుపరి ఎక్సర్సైజెస్ కావచ్చు, నెక్ ఎక్సర్సైజెస్ కావచ్చు, ఇలాంటి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో స్పాండిలైటిక్ చేంజెస్ అనేది వెంటనే కనపడవండి. కొంతకాలం పెయిన్తో సఫర్ అవడం, స్వెల్లింగ్ రావడం, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం, కాళ్ళు చేతులు గుంజడం, అండ్ పెయిన్ మనకు తిప్పినప్పుడల్లా, నెక్ పోస్చర్ చేంజ్ చేసినప్పుడల్లా నెక్ పట్టేయడం, ఇలాంటి కండిషన్స్ బట్టి మనకు పెయిన్ కిల్లర్ వేసినా కూడా పెయిన్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ రావడం, ఇలాంటి కండిషన్స్ వల్ల మనకు పెయిన్ అనేది క్రానిక్ కండిషన్స్కి వెళ్తున్నట్టని చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు ఖచ్చితంగా లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్, ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేయడం, వెయిట్ ఎక్కువగా ఉన్నట్లయితే మోడిఫై చేసుకోవడం, దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ, దాంతోపాటు మెడికేషన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పెయిన్ రిలీఫ్ అవడంతో పాటు ఆ ప్రాబ్లం అనేది పెరగకుండా ఉంటుంది. సో చాలా మటుకు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, పోస్ట్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల 8 to 10 hours వర్క్ చేయాల్సిన వాళ్ళు 13 to 14 hours వర్క్ చేస్తున్నారు. ప్రాపర్ స్లీప్ ఇవ్వట్లేదు. నెక్ పోస్చర్, స్లీపింగ్ పోస్చర్, మనం తీసుకునే బెడ్, సర్వైకల్ పిల్లోస్, ఇలాంటి వాటికుల్లా పెయిన్స్ అనేది పెరుగుతూ ఉన్నాయండి. సో మన లైఫ్ స్టైల్ వర్క్తో పాటు ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్, ఫుడ్, డైట్, ఎక్సర్సైజెస్ ఇలాంటి ఖచ్చితంగా పాటించకపోతే ఫ్యూచర్లో నెక్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, స్పాండిలైటిక్ చేంజెస్, డిస్క్ ఇష్యూస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రఘురెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్. రఘురెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ అరుణ ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో అండి.
మేడం నాకు 60 years మేడం. ఓకే. హలో, నాకు కాళ్ళు నొప్పులు వేస్తుంటే ఇక్కడ బంజారా హిల్స్ లో ఒక డాక్టర్ దగ్గరికి పోయి కన్సల్ట్ చేస్తే మీకు ఆర్థరైటిస్ వచ్చింది, మోకాలు చిప్ప కొంచెం అరిగింది, ఫిజియోథెరపీ టాబ్లెట్లు ఆయింట్మెంట్ ఇచ్చిండు, అయినా కూడా నాకు నడవనికి సరిగా వస్తలేదు మేడం నాకు. ఓకే. సో బేసిక్గా అండి మోకాలు చెప్పుల అరుగుదలని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి. సో మీకు మామూలుగా ఏజ్ వయసు పైపడడం వల్లనే నొప్పులు వచ్చాయి. ఇలాంటి వారు ఖచ్చితంగా మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మాడిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. కింద కూర్చోవడం, మెట్లెక్కడం దిగడం, వాకింగ్ చేయడం ఇలాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల పైన రిలీఫ్ మాత్రమే ఉంటుంది. సో మీరు దాంతోపాటు మల్టీవిటమిన్స్, కాల్షియం ఇలాంటివి తీసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేయండి. లోపల గుజ్జు తగ్గకుండా ఉండటానికి, ఫర్దర్ అరగకుండా ఉండటానికి ఖచ్చితంగా మెడిసిన్స్ హెల్ప్ చేస్తాయి. ఓకే అండి. సో అలాగే ఇప్పుడు నడుము నొప్పిని దాంట్లో ఏమైనా స్టేజెస్ ఉంటాయా? సివియర్గా ఉందని దాంతో మనం సఫర్ అవుతున్నామని ఎప్పుడు గుర్తించవచ్చు? సో బేసిక్ అండి వాళ్ళ రేపు నడుము నొప్పి అనేది ఒక కామన్ సమస్యగా చెప్తున్నాం. ప్రెగ్నెన్సీ తర్వాత సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళు మనకు నడుముకి స్పైనల్ ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటారు. ఇలాంటి వారు 35-40స్కి వచ్చినప్పుడు పెయిన్ అనేది కాన్స్టెంట్గా చూస్తూ ఉంటాం. సో దీంతో పాటు వర్కింగ్ ఉమెన్ కావచ్చు, లేకపోతే హౌస్ వైఫ్స్ కావచ్చు, మేల్స్ కావచ్చు, వాళ్ళ వర్క్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్స్టెంట్గా 2 to 3 hours ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల కూడా నడుము నొప్పి అనేది కామన్గా ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా నడుము నొప్పి వచ్చేది చాలామంది చూస్తుంటామండి. కానీ ప్రతి నడుము నొప్పి మనకు అరుగుదలకు దారితీస్తుందని కాదు. నడుము నొప్పి కొంతమందిలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, కొంతమందికి డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల వస్తుంది, కొందరికి నర్వ్ ఇన్వాల్వ్మెంట్, మజిల్ ఇన్వాల్వ్మెంట్ కూడా వస్తుందండి. చిన్నపిల్లల్లో కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల కూడా వాళ్ళు కూడా ఆ పెయిన్స్ అని ఈ పెయిన్స్ అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇలాంటివి ఫ్యూచర్ వాళ్ళు 30స్కి 40స్కి వచ్చినప్పుడు పెయిన్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. సో కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల కూడా నడుము నొప్పి అనేది కామన్గా వస్తూ ఉంటుంది. హిస్టరీ ఆఫ్ ఆల్, చిన్నతనంలో పడడం వల్ల కూడా నడుము నొప్పి కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు అరుగుదల, స్పాండిలైటిక్ చేంజెస్, డిస్క్ బల్జెస్, డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల కూడా పెయిన్స్ అనేది చాలా మటుకు చూస్తూ ఉంటాం. సో అక్యూట్ కండిషన్స్, సో మామూలుగా నడుము నొప్పి స్టేజెస్ బట్టి ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో ఇంటెన్సిటీ అండ్ సివియారిటీ బట్టి పెయిన్ కొంతమందిలో వర్క్ తగ్గించి రెస్ట్ తీసుకున్నాక పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ పెయిన్స్ అనేవి కంటిన్యూ అవుతుంటాయి. ఇలాంటి వారికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండవచ్చు. వాళ్ళు తదుపరి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకుంటే ప్రాబ్లం ఏంటి అని తెలుస్తుంది. కొంతమందికి రెస్ట్ తీసుకున్నా కూడా పెయిన్స్ అనేవి కంటిన్యూ అవుతుంటాయి. ఇలాంటి వారికి ఖచ్చితంగా డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండొచ్చండి. సో ఇలాంటి వారు ఎక్సర్సైజ్తో పాటు వాకింగ్ కానీ, డైట్లో చేంజెస్ చేయడం, వెయిట్ ఎక్కువగా ఉన్నవారైతే వెయిట్ మేనేజ్ చేయడం, దాంతోపాటు మెడికేషన్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా పెయిన్ సివియారిటీ పెరగకుండా ఉంటుందండి. ఓకే. ఇప్పుడు నార్మల్గా డిస్క్ సమస్యలని ఎక్కువగా చెప్తూ ఉంటారు. డిస్క్ సమస్యలు వస్తే ఆపరేషన్ చేయించుకోవాలంటూ కూడా అంటూ ఉంటారు. అయితే నార్మల్గా డైరెక్ట్గా డిస్క్ సమస్య అనేది రాదు. సో దానికి స్టార్టింగ్ స్టేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటారు? సో బేసిక్ అండి చాలా మటుకు మనకు నెక్ పెయిన్ అనేది, బ్యాక్ పెయిన్ అనేది ఫస్ట్ సివియారిటీ ఒకటేసారి వెళ్ళదండి. నిర్లక్ష్యం, నెగ్లెక్ట్ చేయడం వల్లే సడన్గా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేసి అంటూ ఉంటారు. సో పోస్ట్ కోవిడ్ తర్వాత కోవిడ్ సిచ్యువేషన్ వల్ల చాలామంది కాన్స్టెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ వల్ల పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారి పట్టించుకోకపోవడం వల్ల అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో మన వెన్నెముక 33 స్పైనల్ బోన్స్తో ఫామ్ అయి ఉంది. వీటి మధ్యలో డిస్క్ అనేది ఒక సాఫ్ట్ కుషనీ మెటీరియల్ ఉంటుంది. ఆ డిస్క్ అనేది ఒక ఎముక ఫ్రిక్షన్ కాకుండా హెల్ప్ చేస్తుంటుంది. సో డిస్క్ ఇన్వాల్వ్మెంట్ అవుతుందంటే మజిల్, నర్వ్ అండ్ ఎముక ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టండి. సో అరుగుదల అనేది వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. స్ట్రెస్, మానసిక ఒత్తిడి, దీంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల
వల్ల వర్క్ స్ట్రెస్, కాన్స్టెంట్ సిట్టింగ్ ఇలాంటి వారికి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో మనకు డిస్క్ సమస్యలు వచ్చాయా లేదా అనేది ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్స్లోనే తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకు డిస్క్ బల్జ్ అంటే ఆ స్పైన్కి మధ్యలో ఉన్న బల్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో నర్వ్ ఇన్వాల్వ్మెంట్, మజిల్ ఇన్వాల్వ్మెంట్, బోన్ కూడా అవుతూ ఉంటుంది. స్పాండిలైటిక్ చేంజెస్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ కావచ్చు, డిస్క్ బల్జ్ కావచ్చు, డిస్క్ ప్రొలాప్స్ ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. కాన్స్టెంట్గా డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి సయాటికా పెయిన్ అనేది కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనం మహిళల్లో చూస్తూ ఉంటాం జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో నార్మల్గా జాయింట్ పెయిన్స్ అనేవి ఏ ఏజ్లో స్టార్ట్ అవుతాయి, ఫీమేల్స్లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఓకే, సో బేసిక్గా జాయింట్ పెయిన్స్ అనేది ఆర్థరైటిస్ కండిషన్స్ అని మనం చెప్పుకోవచ్చండి. సింగిల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం ఆర్థరైటిస్ అని చెప్తాం, మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే పాలీ ఆర్థరైటిస్ అని చెప్తామండి. సో ఆర్థరైటిస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. డీజనరేటివ్ ఆర్థరైటిస్ ఒకటి, ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ ఒకటి. చాలామందికి ప్రెగ్నెన్సీ తర్వాత కొందరికి ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కొందరికి సిఆర్పి పెరగడం, ఏఎస్ఓ టైటర్ పెరగడం, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి స్ట్రెస్, మానసిక ఒత్తిడి వల్ల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ ఇలాంటివి తదుపరి సివియర్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో అరుగుదల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది, లైక్ సర్వైకల్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రాబ్లమ్స్, లంబార్ స్పాండిలైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో బేసిక్గా ఆర్థరైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. దీంట్లో మజిల్, నర్వ్, కార్టిలేజ్, ఎముకలు హోల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. చాలా మటుకు ఆడవారు మనకు బేసిక్గా స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత పెయిన్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇవాళ ఈ రేపు మనం చూస్తున్నాం 20+లోనే పెయిన్స్ అనేది పెరుగుతున్నాయి. దీనికి మెయిన్ థింగ్ ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్స్ యూస్ చేయడం, వెయిట్ ఎక్కువగా ఉండడం, హాస్టల్ లైఫ్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్, పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వారికి పోను 25-30+ వచ్చాక పెయిన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అలానే మెనోపాజ్ డిస్టర్బెన్సెస్, చాలామందికి ఎర్లీగా మెనోపాజ్ అనేది వస్తూ ఉంటుందండి. సో మెనోపాజ్ అనేది 45 నుంచి 50-55 ఇయర్స్ లోపు రావాలి. కొందరిలో 35+ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. దీనివల్ల కూడా కాల్షియం, విటమిన్ B12 అలానే కొన్ని హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కూడా వాళ్ళకు ఎర్లీగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎర్లీగా డీజనరేషన్ అయ్యే అవకాశముగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్, ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల మగవారితో పోల్చుకుంటే ఆడవారికి ఆర్థరైటిస్ కండిషన్ కొంచెం తొందరగానే వచ్చే అవకాశం ఉంటుంది. డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇంట్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం, దీంతోపాటు చిన్న ప్రాబ్లమ్స్కి కూడా మనం ప్రాపర్ హోమ్ రెమెడీ అంటే సెల్ఫ్గా ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం, దీనివల్ల కూడా 40-50స్లో రావాల్సిన డీజనరేటివ్ డిస్టర్బెన్సెస్ 30స్లోనే వస్తున్నాయి. అలాగే డాక్టర్, ఇప్పుడు మోకాలు నొప్పులు కూడా ఎప్పటి నుంచో మనం చూస్తాం. సర్టన్ ఏజ్ వాళ్ళలో మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా నీ పెయిన్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో నీ పెయిన్స్కి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? బేసిక్గా మీరు చెప్పిన కండిషన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి. ఒకప్పటితో పోల్చుకుంటే ఇవాళ రేపు ఈ కండిషన్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు 50 పైబడిన వాళ్ళలో మోకాలు చిప్పలు అరుగుదల అనేది కామన్గా చూస్తుండే. ఇవాళ రేపు 30-35+లోనే మోకాలు చిప్పలు అరుగుతున్నాయి, కూర్చోలేకపోతున్నాం, ఎక్కువగా నడవలేకపోతున్నాం, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తున్నాం. దీనికి బేసిక్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లే రీజన్ అండి. సో దీనికి వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ వెయిట్ ఎక్కువగా ఉండడం, హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ఎర్లీగా మెనోపాజ్ రావడం, ఆడవారిలో థైరాయిడ్ ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తాం. దాంతోపాటు మగవారిలో డయాబెటీస్, బీపీ, షుగర్ ఇలాంటి కండిషన్స్ వల్ల ప్రాబ్లం అనేది చూస్తున్నాం. సో బేసిక్గా మోకాలు చిప్పల అరుగుదలని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి. సో ఇది చాలా మటుకు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఫీమేల్స్లో కావచ్చు, మేల్స్లో కావచ్చు ఈ కండిషన్ అనేది చూస్తున్నాం. 50+లో రావాల్సిన ఇష్యూ ఈ మధ్యలో 30-35+లోనే వస్తుంది. దీంట్లో మనకు మజిల్ ఇన్వాల్వ్మెంట్, బోన్ ఇన్వాల్వ్మెంట్తో పాటు లోపల కార్టిలేజ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఎముక పైన ఎముక రాసుకోవడం వల్ల, లోపల గుజ్జు తగ్గడం వల్ల డ్రైనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూర్చోవడం, లేవడం, మెట్లు ఎక్కడం, దిగడం ఇలాంటివి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. డ్రైనెస్ పెరగడం,
దాంతోపాటు స్టిఫ్నెస్, వాపు రావడం, ఇలాంటి కండిషన్స్ మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. దీనికి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ వెయిట్ అనేది చాలామంది చూస్తున్నాం. మన మేజర్ వెయిట్ బేరింగ్ జాయింట్లో మోకాలు కాబట్టి వెయిట్ ఎక్కువ ఉన్న వారిలో కూడా ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. ఆడవారిలో థైరాయిడ్ కానీ పీసీఓడి ఉండడం వల్ల, లేకపోతే ఎక్కువగా మనం సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఎర్లీగా కాల్షియం అనేది తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు ఎర్లీగా హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ప్రీ మెనోపాజ్ ఫేజెస్ వల్ల కూడా మోకాలు చిప్పలు అనేది అరుగుదలకి దారి తీసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాన్స్టెంట్గా సిట్టింగ్ పోస్చర్, ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల కూడా పెయిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. స్ట్రెస్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, వీటి వల్ల కూడా ఫ్యూచర్లో రావాల్సింది ఎర్లీగా మనం ఈ ప్రాబ్లం చూస్తున్నాం. దీనికి మెయిన్ థింగ్ లోపల అరుగుదలకి రీజన్, దాంతోపాటు మోకాలు చిప్పల్లో ఉన్న డిస్కంఫర్ట్ పెరగడం, వాపు రావడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. లోపలున్న గుజ్జు తగ్గిపోవడం వల్ల ఒక పైనున్న ఎముక రాపిడికి గురి అవుతుంది. దీనివల్ల గీసుకోవడం జరిగి అరుగుదలకి రీజన్ అవుతూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ మనం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ పైబడ్డాక వచ్చిన ఆర్థరైటిక్ కండిషన్ మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ 30s, 40sలో రావడం వల్ల దీనికి ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో పాటు మెడికేషన్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి సొల్యూషన్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. కింద కూర్చోవడం, లేవడం, మెట్లు ఎక్కడం, దిగడం, దాంతోపాటు బ్రిస్క్ వాక్స్, ఇలాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేసుకొని వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఖచ్చితంగా ఫైబర్ డైట్ అండ్ లో క్యాలరీ ఫుడ్, ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నట్లయితే కొంతవరకు వెయిట్ మేనేజ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు స్లీప్ అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే ప్రాబ్లం రెస్క్యూ అయ్యే అవకాశం ఉంటుంది. 60sలోను 70sలోను అరుగుదల ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ పెయిన్స్ అనేది తగ్గడానికి పెయిన్కి సంబంధించిన మెడిసిన్ యూస్ చేస్తే సరిపోతుంది. కానీ ఏదైనా అరిగిపోయిన జాయింట్స్ మళ్ళీ మనం రీస్టేబుల్ చేయలేం కాబట్టి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో పాటు ఆ టైంకి సరిపడా మెడిసిన్ యూస్ చేస్తే పెయిన్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. కొండయ్య గారు నల్గొండ నుంచి. కొండయ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ అరుణ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం, మాకు మొక్కలు నొప్పులు మేడం. నమస్తే అండి, ఎంత కాలం నుంచి ఉంది? మరి ఈ సంవత్సరమే మేడం, ఇన్నా మామూలుగా ఉండేది. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందండి? 55 సంవత్సరాలు మేడం. ఓకే, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకే సమస్యలు సార్ మేడం, నడిచినప్పుడు అవి పని చేసి అంత వస్తుంది మేడం. ఓకే, సో మీకున్న కండిషన్ వయసుతో పాటు వచ్చిందండి. ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ అంటారు. సో బేసిక్గా దీనికి పని ఒత్తిడి తగ్గించుకోవడం, కింద కూర్చోవడం, మెట్లెక్కడం, దిగడం, ఇలాంటివి కొంతవరకు తగ్గించాల్సి ఉంటుంది. మోకాల మీద ఎఫెక్ట్ లేకుండా మేనేజ్ చేసుకోగలిగితే పెయిన్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కొందరికి నొప్పితో పాటు వాపు, పట్టేయడం ఇలాంటివి కూడా ఉంటుంది, పిక్కలు పట్టేయడం, ఇలాంటి కండిషన్స్కి ఉంటుంది. మీరు మీ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో హోమియోకేర్ని విజిట్ అవ్వండి, ఖచ్చితంగా వాళ్ళు తదుపరి హెల్ప్ చేస్తారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ నిర్మలా గారు అనకాపల్లి నుంచి. నిర్మలా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా ప్రాబ్లమ్ ఒక 4-5 ఇయర్స్ నుంచి అలా కాళ్ళు చేతులు చుట్టుకుపోతాయి మేడం. ఓకే, అంటే ప్రతిరోజు నైట్ ఎవరొకరు నొక్కితేనే, మసాజ్ చేస్తేనే కొంచెం రిలీఫ్ గా ఉంటది. అది ప్రాబ్లం ఏంటంటారు అని. బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేయించారండి? అన్ని టెస్ట్లు చేయించాను మేడం. బీపీ ఏమైనా ఉందేమో, లేకపోతే థైరాయిడ్ ఉందేమో అని, లేదా షుగర్ ఉందేమో అని అన్ని టెస్ట్లు చేశాను. ఏది లేదని వచ్చింది మేడం రిపోర్ట్ లో. ఓకే, మీరు ఆర్థరైటిస్ కి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు చేయించలేదండి. ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకటి, ఏఎస్ఓ టైటర్ ఒకటి, సిఆర్పి టెస్ట్లు, దాంతోపాటు విటమిన్ డి, విటమిన్ B12, ఆర్థరైటిస్ కి సంబంధించిన టెస్టులు చేయించండి. వాటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి పాజిటివ్ ఉంటుంది కాబట్టి మీకు నొప్పులు అనేది పెరుగుతున్నాయి. దగ్గరలో ఒకసారి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి రిపోర్ట్స్ చేయించండి. ఆ తర్వాత హోమియోకేర్ని కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే అండి, సో మీ దగ్గర అంటే నార్మల్గా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా నొప్పితో వెళ్ళాము అంటే ఆపరేషన్ అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆపరేషన్ వరకు వెళ్లకుండా ఇటువంటి వాటిని మనం ట్రీట్ చేయొచ్చు అంటారా? మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ఓకే, సో బేసిక్గా అండి ఆర్థరైటిస్ కండిషన్ అనేది స్టేజెస్ బట్టి ఉంటుంది. సో ఇవాళ రేపు మనకు అడ్వాన్స్ ట్రీట్మెంట్, నీ రీప్లేస్మెంట్స్ అని, డిస్క్ ఆపరేషన్స్ అని, ఇలాంటివి చాలా మనం చూస్తుంటాం.
కానీ సివియర్ స్టేజ్లో ఉంటేనే ఇవి వర్త్ అవుతాయి. సో కండిషన్ చాలా మైల్డ్గా ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఎక్సర్సైజ్ చేసి కానీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సెల్ఫ్గానే మెడిసిన్స్ తీసుకోకుండానే పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కొందరికి సమస్య 1-2 ఇయర్స్ నుంచే ఉంటుంది. ఇలాంటి వారు మెడిసిన్ తీసుకోకపోయినా మేనేజ్ అనేది అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల సెల్ఫ్గా వాళ్ళే పెయిన్స్ తెచ్చుకుంటూ ఉంటారు. సో లైఫ్ స్టైల్, డైట్, స్లీప్, రెస్టింగ్ పొజిషన్ ఇలాంటి మేనేజ్ చేసుకోగలిగితే ఫస్ట్ మెడిసిన్ లేకుండానే మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ, స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి స్టేజ్ 1లో మేనేజ్ చేసుకున్నట్లయితే పెయిన్స్ కామన్ మెడిసిన్స్తో రెడ్యూస్ అవుతూ ఉంటుందండి. కొందరికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల పెయిన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి త్రూ మెడిసిన్, త్రూ ఫుడ్ త్రూ వాళ్ళు న్యూట్రిషనల్ డెఫిషియన్సీని కవర్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్థరైటిస్ కండిషన్ పెరగకుండా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది. సో సెకండ్ స్టేజ్లో అండి పెయిన్స్ మెడిసిన్స్ వేస్తున్నప్పటికి కూడా తగ్గకుండా ఉంటాయి. ఇలాంటి వారు హోమియో మెడిసిన్ యూస్ చేస్తే అరగకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ స్టెబిలిటీని పెంచవచ్చు అండ్ డిస్కంఫర్ట్స్ అనేది మనం రీహీల్ చేయొచ్చు. సో స్టేజెస్ బట్టి మనం ఖచ్చితంగా మెడిసిన్ తీసుకున్నట్లయితే ప్రాపర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఏజ్ బట్టి, స్టేజెస్ బట్టి కూడా మెడికేషన్స్ అనేది ఫాలో అవుతుంటుంది. ఏదైనా అరిగిపోయింది కానీ పోయిన గుజ్జుని ఎవరూ రీప్లేస్ చేయలేరు. కానీ స్టెరాయిడల్ ఇంజెక్షన్స్ కాకుండా సర్జరీస్ అవాయిడ్ చేసుకుంటూ మెడిసిన్ యూస్ చేసినట్లయితే కొంతమందికి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. స్టేజ్ 3లో వాళ్ళు మెడిసిన్ యూస్ చేసినా కూడా కొందరికి ఆర్థరైటిస్ కండిషన్స్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. లేవడానికి రాకపోవడం, కంప్లీట్ బెడ్ రిడన్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వారు ఏజ్కి సంబంధం లేకుండా నీ రీప్లేస్మెంట్ కానీ డిస్క్ సర్జరీస్ కానీ చేసుకోవడం బెటర్ ఉంటుంది. సో ఇలాంటి వారు మేనేజ్ చేసుకోగలిగితే ప్రాబ్లం అనేది ఏది ఉండదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రామ్ నాయుడు గారు వైజాగ్ నుంచి. రామ్ నాయుడు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ అరుణ ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు అదే అండి, మనకి మెడ నొప్పి వస్తుంది మేడం. ఎంతకాలం నుంచి ఉందండి? మెడ నొప్పి 1 month నుంచి ఉంది మేడం. ఓకే, స్లీపింగ్ పోస్చర్ కానీ వర్క్ ఏదైనా ఎక్కువ ఉన్నప్పుడు కూడా పెయిన్ ఉండిందండి? ఉంది మేడం, ఆల్రెడీ న్యూరాలజిస్ట్ గారి దగ్గరికి వెళ్ళాను. అది C5, C6 తక్కువ ఉందని చెప్తున్నారు. ఓకే, సో బేసిక్గా మీకు చాలా ఇనీషియల్ ఫేజెస్లోనే తెలిసిందండి. మీకున్న కండిషన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. ఫస్ట్గా మీరు ఎక్సర్సైజెస్ కానీ వాళ్ళ డాక్టర్ సజెస్ట్ చేసిన ఫిజియోథెరపీ కానీ ఫాలో అయినట్లయితే పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పెయిన్ తగ్గాక మళ్ళీ మీరు అదే పొజిషన్స్ కానీ లేకపోతే స్ట్రెస్ మేనేజ్ చేస్తే పెయిన్ అనేది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటివి ఏది యూస్ చేయకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని హోమియో యూస్ చేస్తే ఖచ్చితంగా మీకు పెయిన్ రిలీఫ్ కంప్లీట్గా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ మూర్తి గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ మూర్తి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నాకు మోకాల దగ్గర నుంచి కిందకి తిమ్మిర్లు మంటలుగా ఉంటాయి మేడం. ఓకే. L3, L4 డిస్క్ ప్రాబ్లం ఉంది. ఓకే. స్పాండిలైటిస్ ఇది ఉంది. మెయిన్ అంటే షుగర్ కానీ బీపీ కానీ ఏం లేదు, మొన్నే చెక్ చేయించాను. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 52 years మేడం. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకా అంటే బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయి, దాని ఎకోస్పిన్ వాడుతున్నాను. ఓకే, సో బేసిక్గా అండి మనకు L4, L5 దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు లోపల నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందండి. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల మీకు మంటలు అనేది కూడా వస్తూ ఉంటుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఇది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ప్రాపర్ డైట్, దీంతో పాటు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మీకు రెగ్యులర్గా ఇచ్చిన మెడికేషన్ యూస్ చేయండి. అప్పటికి కూడా మీకు రిలీఫ్ రాకపోతే హోమియో మెడిసిన్ ఖచ్చితంగా యూస్ చేయండి. మీకు రిజల్ట్స్ రెడ్యూస్ అవ్వడం, పెయిన్ రెడ్యూస్ అవ్వడంతో పాటు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కూడా స్టేబుల్ అవుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మెడ, వెన్ను, నడుము నొప్పికి సంబంధించి కారణాలు ఏంటి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు, సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.